హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నా కోసం నేను ఒకటి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అందుకే పొద్దున్న ఎయిర్ బ్యాగ్ తీసుకొని వచ్చారు. సో ఇదండి ఇంత పెద్ద గిఫ్ట్ నా కోసం నేను ఇచ్చుకున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచిగా క్వాలిటీ రావాలంటే లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మంచిగా ఒక ట్రైపాడ్ అండ్ అలాంగ్ విత్ రింగ్ లైట్ ఇవి ఆర్డర్ చేసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, అండర్ 500. ఇది 10 ఇంచెస్ రింగ్ ఫిల్ లైట్ అనమాట. ఒకసారి ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, మళ్ళీ మీకోసం అన్నీ చూపిస్తాను ఎలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ మోడ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట రింగ్ లైట్ని. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకునే ముందు మనకి ఎక్కడ బెస్ట్గా అనిపిస్తుంది అండ్ ఎక్కడ బడ్జెట్లో ఉందని చూసుకుంటాను అనమాట. సో దీనికోసం కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా చూసాను. ఇది ట్రైపాడ్ అనమాట. సో ఇది ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకుంటే మనకి అడ్జస్టబుల్ అవుతుంది. ఒకసారి కింద పెట్టి చూపిస్తాను. ఇది అరౌండ్ 7 feet వరకు వస్తుంది. 1.5 feet నుంచి 7 feet వరకు వస్తుంది అనమాట. మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద సర్ఫేస్ని బట్టి. సో మొత్తం ఇలా పెట్టేస్తే ఇలా ఉందన్నమాట లుక్. జస్ట్ స్టాండ్ ఇది. సో ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ లూజ్ చేసుకుంటే మనం అప్పర్ ఉన్నటువంటి లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది టైట్ చేసుకోవాలి వన్స్ మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత. లూజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో హైట్ అండ్ సర్ఫేస్ కింద మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం టైట్ చేసుకోవాలన్నమాట ఈ స్క్రూస్ అన్నీను. సో దట్ అది లెంత్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం రింగ్ లైట్ని ఈ ట్రైపాడ్కి అటాచ్ చేసుకోవాలి. రింగ్ లైట్ పెట్టుకున్న తర్వాత దానికి మొబైల్స్ పెట్టుకొని ఇంకా అలా యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రింగ్ లైట్లో ఏమొచ్చాయంటే, సో ఇది క్యాప్ అనమాట. దీనికి ఇలా వచ్చింది, నేను ఆల్రెడీ తీసేసాను కదా. సో ఇది తీసేసి మనం దీనికి రింగ్ లైట్ పెట్టేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి వైట్ రింగ్ లైట్. సో ఇదేమో సెల్ ఫోన్ హోల్డర్ అనమాట. ఇది మనం అటాచ్ చేసుకోవాలి క్యాప్ తీసేసి. ఇది జస్ట్ బోల్ట్స్ ఉంటాయి కదా, అలా తిప్పుకుంటే మనకి లూజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఇందులో ఇదొకటి పెట్టాలన్నమాట. సో ఇది మనం రింగ్ లైట్కి అటాచ్ చేసి దీన్ని మొబైల్ హోల్డర్కి అటాచ్ చేస్తాం. ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇటు కావాలంటే అటు వంగుతుంది. సో ఇక్కడ పైన ఒక నాబ్లా ఉంది కదా, సో దీనికి మనం అటాచ్ చేస్తాము. క్లియర్ కనిపిస్తుందా? యా. సో అండ్ ఇది యూఎస్బి కేబుల్తో వచ్చిందనమాట. దీనికి ఏమీ మనకి అడాప్టర్ ఏమి ఇవ్వలేదు, బట్ చిన్న యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది బ్యాటరీది కాదనమాట, మనం కంటిన్యూస్ పవర్ ఇవ్వాలి దీనికి ఆన్ చేయాలంటే. సో ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, 3 types. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ని బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అలా ఆప్షన్స్ తోటి. అండ్ సో చెప్పినట్టే దీనికి పవర్ అడాప్టర్ అయితే రాలేదు. అండ్ ఇదైతేనేమో మనం రింగ్ లైట్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక స్క్రూ ఉంది కదా, స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి మనం. సో అదండి, ఇలా తిప్పితే తిరుగుతుంది. ఇదేమో క్యాప్ అనమాట, మనం సపరేషన్ కోసం పెట్టుకోవచ్చు ఇది. సో ఇప్పుడైతే మనం వీటన్నిటిని ఎలా సెట్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ క్యాప్ లేకుండా రింగ్ లైట్ని ఫిట్ చేద్దాం. ఇక్కడ రింగ్ లైట్కి ఒక హోల్ ఉంది చూసారా, ఈ హోల్లో మనం ఈ మొబైల్ హోల్డర్ పిన్ ఉంది కదా, ఫస్ట్ ఇదైతే సెట్ చేసుకోవాలి. సో దీనికి ఫస్ట్ మనం మొబైల్ హోల్డర్ని సెట్ చేద్దాం. ఇది జస్ట్ ఇలా లోపలికి పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే మీకు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇది లోపలికి అయితే సెట్ చేసేద్దాం. గట్టిగా ప్రెస్ చేస్తే మీకు సౌండ్ కూడా వస్తుంది. సో దీన్ని ఇంకా టైట్ చేసేసుకోవడమే. సో ఇలా టైట్ చేసుకుంటాం కదా, ఇంక ఇప్పుడు ఇలా దీన్ని ప్రెస్ లాగేసి దీంట్లో ఇంకా మొబైల్ని పెడతాం అనమాట. ఇప్పుడైతే ఈ హోల్డర్ని మనం రింగ్ లైట్కి పెడతాము. ఇలా ఆల్రెడీ రింగ్ లైట్కి ఒక హోల్ ఉంది కదా, అక్కడ ఫిల్ చేసేది. సో దీంతో ఫిల్ చేస్తాం అనమాట. ఇంక ఇది టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి, ఇది కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు, తిరుగుతుంది. అండ్ కిందకి ఉంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. అండ్ నౌ ఇది తీసుకెళ్ళి ట్రైపాడ్కి సెట్ చేద్దాం. సో యాక్చువల్గా దీనికి ఒక క్యాప్ లాంటిది ఇచ్చారనమాట. ఇది నేను ఇప్పుడు దీని అయితే యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా
రింగ్ లైట్ని ఫిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే రింగ్ లైట్ని మనం ఏమి కదపమన్నమాట. ఇది స్టాటిక్లో ఉంటుంది. మనం ఇంకా ఓన్లీ మొబైల్ ఫోన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైప్లో ఇది టైప్ 1. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం మొబైల్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటి ఇలా తిరిగేది ఇచ్చారు కదా, దీన్ని మనం మొబైల్ హోల్డర్కి సెట్ చేసుకోవచ్చు, అలాగే ట్రైపాడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మొబైల్ హోల్డర్ని స్టాటిక్గా పెడుతున్నాము. సో ఇది యూజ్ చేస్తే మనం యాంగిల్ మార్చుకోవచ్చు అనమాట, మొబైల్ హోల్డర్ యాంగిల్ని. బట్ చూద్దాం ఒకసారి ఫిక్స్ చేసి దీన్ని. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అనమాట తిరుగుతుంది. అక్కడ కూడా ఒక నాబ్ ఇచ్చారు, ఆ నాబ్ని టైట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనికైతే సెట్ చేద్దాం యాక్చువల్లీ. సో ఫస్ట్ మనం తిరుగుతుంది కదా, ఆ నాబ్ని ఫిట్ చేసుకోవాలి, లేకపోతే ఎంత తిప్పినా వేస్ట్ అనమాట. సో ఫస్ట్ దీన్ని సెట్ చేద్దాం, ఆ తర్వాత హోల్డర్ని పెడదాం. సో ఒకసారి దగ్గరికి పెడతాను. సో ఇప్పుడు ఇది సెట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ముందుకి వెనక్కి పెట్టుకోవచ్చు అనమాట మొబైల్ హోల్డర్ని. సో యాక్చువల్గా మనం అక్కడ టైట్ చేసుకోవాలి, లేదంటే లూజ్ అయిపోతాయి అన్నమాట. సో టైట్ చేసుకుంది గట్టిగా. సో ఇది ఈ నాబ్. సో అలా ఈ నాబ్ని మనం లూజ్ చేసుకొని యాంగిల్ సెట్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పక్కకి కిందకి తిరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ దీంతో కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే మనం కంప్లీట్ ట్రైపాడ్ సెట్ చేసుకున్నాము విత్ రింగ్ లైట్. మనకి ఈ యూఎస్బి ఉంది కదా, ఈ కేబుల్ని ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, ఆ అడాప్టర్కి ఒకసారి తీసుకొని, సో ఇది నా మొబైల్ ఫోన్ ఛార్జర్ అడాప్టర్ అనమాట. ఇంక ఈ యూఎస్బి కేబుల్ ఉందగా, దీన్ని మన ఛార్జర్ కేబుల్ తీసేసి దాని ప్లేస్లో దీన్ని పెట్టేయాలి. ఇంకా ఈ మొత్తం సెటప్ని తీసుకెళ్ళి పవర్ సాకెట్లో పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ట్రైపాడ్ పెట్టుకునేటప్పుడు పవర్ సప్లై దగ్గరలో ఉండాలన్నమాట. సో నాకు ఇక్కడ సాకెట్ ఉంది, వెంటనే ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఇక్కడ పవర్ ఆఫ్ పవర్ ఆన్ ఉంది కదా, ఆ పవర్ ఆన్ నొక్కితే అది ఆన్ అవుతుంది అనమాట లైట్. సో ఇప్పుడు ఆన్ అయింది కదా. ఇక్కడ మనకి బ్రైట్నెస్ని తగ్గించుకోవడానికి మైనస్ చేస్తే మీకు బ్రైట్నెస్ తగ్గుతుంది, అండ్ ప్లస్ చేస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు అలా. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మోడ్ ఆఫ్ లైట్ చేంజ్ అనమాట. అక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. సో మనకి ఎన్వైరన్మెంట్ తగ్గట్టుగా మనం మోడ్ని అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం ఓన్లీ మొబైల్ హోల్డర్ని మార్చుకుంటున్నాం కదా. ఇప్పుడు రింగ్ లైట్ని లైక్ ఏమైనా క్రాఫ్ట్ వీడియోస్ కానీ, లేదంటే ఏమైనా ఫుడ్ వీడియోస్ కానీ చేయాలంటే మనకి వాటిని ఎక్కువ చూపించాలి కదా. సో వాటి కోసం ఇప్పుడైతే మనం రింగ్ లైట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది టైప్ 3 అనుకోండి. అంటే ఇక్కడ మనం రింగ్ లైట్ని మార్చుకోవచ్చు అనమాట, ఎలా ఎటు కావాలంటే అటు, ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి. సో దానికోసం ఇందాక మనం క్యాప్ ఎక్కడ యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు యూజ్ చేద్దాము. సో ఇలా ఫస్ట్ క్యాప్ అయితే పెట్టుకొని, సేమ్ ఇందాక ట్రైపాడ్కి. సో ఇక్కడ స్పేస్ లేనట్టుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి తీసేసి ఈ యాంగులర్ని సెట్ చేస్తున్నా. దీన్ని ఏమంటారో నాకు పేరు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ దీన్ని అయితే సెట్ చేసుకున్నా. సో దీన్ని ఇలా జస్ట్ సెట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇది యాంగిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ సెట్ చేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకోవాలన్నమాట. సో అప్పుడు టైట్గా ఉంటుంది, ఇంకా తర్వాత కదలకుండా ఉంటుంది అనమాట. మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది యాంగిల్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్ట్రైట్గా పెట్టాను దీన్ని, లేదంటే కిందకి కావాలంటే కిందకి. సో ఇది సెట్ చేసుకొని టైట్ చేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత ఈ రింగ్ లైట్ని ఇంకా దాని మీద ఫిట్ చేయడం అనమాట. సో కావాలంటే ఈ క్యాప్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం, రెండుకి చూడడానికి అందంగా ఉంటుంది దట్టు. సో ఇప్పుడు సేమ్ ఇందాక రింగ్ లైట్ ఎలా సెట్ చేసుకున్నారో అలాగే సెట్ చేసుకుందాం. ఈ రింగ్ లైట్ తిప్పేటప్పుడు యూఎస్బి కేబుల్ని ఒకసారి చూసుకొని తిప్పండి, దాంట్లో పడిపోయి నలిగిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో ఇంకా సేమ్ ప్రాసెస్, ఈ రింగ్ లైట్ సెట్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ హోల్డర్లో మీద పెట్టేసుకొని ఇంకా మనం యూఎస్బిని సాకెట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రింగ్ లైట్ని ఇలా ఉంచేసుకోవచ్చు. మనం ఏమైనా ఫుడ్ బ్లాగ్స్ ఆర్ ఆర్ట్స్ ఏమైనా వీడియోస్ తీయాలనుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా, రొటేట్ అవుతుంది అన్నమాట. ఇది కావాలంటే పక్కకి కిందకి, సో కావాలంటే పైకి కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఆ నాబ్లో ఉంటుంది. ఆ నాబ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకొని టైట్ లూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం
రింగ్ లైట్ని కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అన్నట్టు నేను ఇది ఎక్కడ పర్చేస్ చేశానో చెప్పలేదు కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. మిగిలిన ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేమ్ ప్రోడక్ట్ ఇంకా ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది, దట్టు రిటర్న్ ఆప్షన్ లేదనమాట, రీప్లేస్ ఆప్షనే ఉంది. దట్టు కొన్నిటికైతే 7 days సర్వీస్ రీప్లేస్మెంట్ అని చూపిస్తుంది. సో నాకైతే ఇది అఫోర్డబుల్ అనిపించింది. సో లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ అండ్ బాయ్.